హలో అండి అందరికీ. ఈ వీడియోలో చాలా హెల్తీగా, టేస్టీగా ఉండే రాగి కొబ్బరి స్వీట్‌నయితే చేస్తున్నానండి. ఈ రెసిపీ ఆల్రెడీ యూట్యూబ్‌లో అయితే వైరల్ అయింది కదా! నేను కూడా చూసి ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నానండి. ఎందుకంటే ఇది పిల్లలకి కానీ ఎవ్వరికైనా చాలా హెల్తీ రెసిపీ అండి. రాగి జావలో ఉండే కాల్షియం, అలాగే కోకోనట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్స్ ఇవి ఈ రెసిపీ ద్వారా చాలా మన బాడీకైతే అందుతాయి. ఇది ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుందండి. రాగి జావ తినని పిల్లలకైతే ఇది ది బెస్ట్ రెసిపీ అని చెప్పాలి. అంత బావుంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఇంట్లోనే మనం చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. కానీ అసలు ఎలా వస్తదా అనుకున్నానండి. కానీ చాలా బా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చేయండి. ఇక్కడ నేను ఒక ఫుల్ గ్లాస్ రాగులనైతే నైట్ నీట్‌గా వాష్ చేసుకొని, ఓవర్ నైట్ సోక్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని, ఇందులో నానబెట్టిన రాగులను, అలాగే హాఫ్ కప్పు పచ్చి కొబ్బరినైతే వేసుకుంటున్నానండి. ఈ 2 మీకు ఎంత క్వాంటిటీస్‌లో కావాలో అంత క్వాంటిటీలో వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. కొంచెం వాటర్ సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్‌లో మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్నంతా వేసేసుకొని చక్కగా వడకట్టేసుకుందామండి. ఇలాగ మనము 2, 3 టైమ్స్ మనకు ఎంత క్వాంటిటీలో మిల్క్ అయితే కావాలో అంత క్వాంటిటీలో మనము మిక్సీ పట్టుకొని ఇలా ఒక క్లాత్‌లో అయితే మొత్తం అంతా ఫిల్టర్ చేసేసుకుందామండి. చక్కగా ఇలా వడకట్టేసుకుంటే మనకు కావాల్సినంత మిల్క్ అయితే రెడీ అయిపోతాయండి. ఇప్పుడు చూసారు కదా! మొత్తం అంతా మిల్క్ అయితే మనము వడకట్టేసుకున్నాము. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక్కసారి మిల్క్‌నైతే చూసేద్దాము. మిల్క్ అయితే చక్కగా ఫిల్టర్ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని మనము ఒక కడాయి పెట్టేసుకొని స్లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుందామండి. ఉండలు కట్టకుండా నిదానంగా కలుపుకుంటూ ఉంటే ఉండలు కట్టకుండా చక్కగా స్మూత్‌గా టెక్స్చర్ అయితే చాలా బా వస్తుందండి. మీరే చూడండి ఒక్కసారి. ఇప్పుడు ఇందులో మనం స్టార్టింగ్‌లోనే బెల్లం కూడా వేసేసుకుందామండి. పంచదారతో కాకుండా బెల్లంతో వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. నేనైతే ఇక్కడ ఒక ఫుల్ కప్ బెల్లం అయితే తీసుకున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీకి పావు కిలో బెల్లం అయితే పట్టిందండి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడరు, అలాగే 2 టేబుల్ స్పూన్ గీని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కలుపుకున్న తర్వాత చూసారు కదా! ఎంత స్మూత్ టెక్స్చర్‌తో స్వీట్ అనేది రెడీ అయిపోయిందో. ఏం లేదండి. స్టార్టింగ్ నుంచి మనం కంటిన్యూయస్‌గా కలుపుతూనే ఉండాలి. కలపకుండా ఆగితే అది ఉండలు కట్టేసేస్తదండి. అందుకని మనము మంచిగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్‌లోకైతే తీసేసుకుందాం. వేడిగా ఉన్నప్పుడే ఆ బౌల్‌లోకి మొత్తం అంతా స్వీట్‌ని వేసేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని చల్లారనిద్దామండి. చల్లారితేనే మనము పీసెస్ లాగా కట్ చేసుకోవడానికి కరెక్ట్‌గా ఈవెన్‌గా వస్తాయి. చూసారా చల్లారిపోయింది. ఇప్పుడు పీసెస్‌గా కట్ చేసుకోవడానికి ఎక్కడ నైఫ్‌కి అంటుకోకుండా నీట్‌గా కట్ అవుతుందండి. ఇలా కట్ చేసుకున్న స్వీట్‌ని ఒక్కసారైతే మనం చూసేద్దాము. చాలా జెల్లీ టెక్స్చర్‌తో స్వీట్‌ని ఇలా నేను కదిలిస్తుంటే చూసారా? చాలా స్మూత్‌గా ఇలా కదిలిస్తుంటే జెల్లీ స్వీట్ లాగే అది కదులుతుంది. చాలా బా వచ్చిందండి. మరి మీకెలా అనిపించింది? నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పిల్లలైతే నా పక్కనే ఉన్నారండి. టేస్ట్ చేస్తున్నారు. చాలా బావుంది మమ్మీ అని చెప్తున్నారండి. మరి మీకెలా అనిపించింది? మీకు కూడా నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.